నా పేరు కిరణ్ కుమార్. నేను గత 4 నెలల నుంచి స్టమక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతున్నాను. అయితే మా దగ్గర లోకల్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్‌కెళ్ళాను. వాళ్ళు ఏదో కోర్స్ ఇచ్చారు, ట్రీట్మెంట్ చేశారు గానీ నాకు తగ్గలేదు. రోజు నొప్పి పెరుగుతూ పోతుంది. మరి వేరే చోట ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుందామని వేరే డాక్టర్స్‌ను సజెస్ట్ చేశాము. తర్వాత వాళ్ళు హైదరాబాద్‌కెళ్ళి చెకప్ చేయించుకోమని చెప్పారు. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మా తెలిసిన కన్సర్న్డ్ డాక్టర్స్‌ను అడిగాము. అయితే వాళ్ళు కామినేని హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా డాక్టర్ రాజాప్రసాద్ గారు ఉంటారు, ఒకసారి కన్సల్ట్ చేయండి అని చెప్పారు. మేము మా పాత రిపోర్ట్స్ అని తీసుకొచ్చి ఈ కామినేని కింగ్కోటి హాస్పిటల్లో డాక్టర్ రాజాప్రసాద్ గారిని కలిసాము. సారు ఏం ప్రాబ్లం ఏంటి అని వివరంగా అన్నీ మాకు టైం స్పెండ్ చేసి వివరంగా డీటెయిల్స్ అన్నీ అడిగారు. ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి అని. ఆ తర్వాత సార్ చెప్పారు కొన్ని టెస్టులు చేయాలని చెప్పేసి రిఫర్ చేశారు. సార్ రాసిచ్చారు. ఆ టెస్టులన్నీ ఇక్కడ హాస్పిటల్లో చేయించుకున్న తర్వాత సారు దానికి మీకు స్టమక్లో హెర్నియా ప్రాబ్లం ఉంది అని, దీనికి కొంచెం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది, అంత ఇబ్బంది ఏముండదు, తర్వాత కూడా ప్రాబ్లం ఉండదని చెప్పారు. సరే అని చెప్పేసి కొద్దిగా మాకు చెప్పగానే ఇబ్బంది అనిపించింది. మరి ఈ టైంలో చేసుకోవచ్చా లేదా, ఏమైనా ఫ్యూచర్లో సమస్యలు ఉంటాయని అనుకొని సార్ను ఒకరోజు టైం అడిగాము. ఆ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళతోటి డిస్కషన్ చేసి సరే అని చెప్పేసి మళ్ళీ మరుసటి రోజు సార్ దగ్గరికి వచ్చి కలిసాము. సారు ఓకే అని చెప్పాము మేము. సారు మంచి గైడెన్స్ ఇచ్చారు, బాగా ధైర్యం చెప్పారు, ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది అని చెప్పారు. సరే అని చెప్పాము సార్కు. ఆ తర్వాత మరికొన్ని టెస్టులు అవన్నీ చెప్పేసి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. తర్వాత వచ్చేసి మేము అడ్మిట్ అయ్యాము. సారు దగ్గరుండి బాగా మాకు ఎంకరేజ్మెంట్ చేశారు, ఇబ్బంది పడొద్దు అన్నారు, మాకు మంచి సపోర్ట్ చేశారు. సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత కూడా మాకు నార్మల్ పొజిషన్ వచ్చేదాకా మాకు దగ్గరే ఉండి అన్నీ చూసుకున్నారు. తర్వాత ఐసీయూలో కేరింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత నార్మల్ పొజిషన్ వచ్చిన తర్వాత రూమ్కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత రూమ్ కూడా వచ్చి చూశారు, ఈవినింగ్ టైంలో వచ్చి విజిట్ చేశారు. తర్వాత 6 అవర్స్ తర్వాత మళ్ళీ మాకు లేపిచ్చి నడిపించారు. అంత ఇబ్బంది ఏమనిపించలే, బాగా అనిపించింది, మాకు కూడా సాటిస్ఫై అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా డాక్టర్ వచ్చి విజిట్ చేశారు, మాకు మెడిసిన్స్ ఇచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగా ధైర్యం చెప్పారు, మళ్ళీ నడిపించారు. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మాకు నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు 5 డేస్ తర్వాత చెకప్కు రమ్మన్నారు. ఆ తర్వాత లోకల్లోనే ఉండి మళ్ళీ మేము 5 డేస్ తర్వాత చెకప్కి వచ్చాము. ఆ 5 డేస్లో మాకు బాగా రిలీఫ్ వచ్చింది, స్టమక్ పెయిన్ తగ్గిపోయింది, ఏ ఇబ్బంది లేదు. ఏదో చిన్నగా మైనర్ల కొద్ది ఇబ్బంది అనిపించింది కానీ దాదాపు 90% మాకు రికవరీ అయింది. మళ్ళీ సార్ను కలిసాము వచ్చే హాస్పిటల్లో. సార్ కూడా మళ్ళీ చెకప్ చేశారు, ఇబ్బంది ఏం లేదు, బాగుంది, నార్మల్గా ఉందని చెప్పారు. కాబట్టి మాకు మేము ఎంతో భయంతో వచ్చినాము ఇక్కడికి, కానీ మాకు ఆ భయం అంతా పోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. సార్ మళ్ళీ 20 డేస్ తర్వాత మళ్ళీ చెకప్ రమ్మన్నారు, ఇబ్బంది ఏం లేదు, అన్నీ తినమని చెప్పారు, డైట్ కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు, వాకింగ్ చేయమన్నారు, చిన్న చిన్న పనులు చేసుకోమన్నారు, ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లం రాదని చెప్పారు. కాబట్టి దీనికి మేము కామినేని హాస్పిటల్ వాళ్ళకు, తర్వాత దీంట్లో పనిచేసే డాక్టర్స్కు, నర్సింగ్ స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రత్యేకంగా డాక్టర్ రాజాప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.